గజ్వెల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్ లో సోలార్ అపెక్స్ ను ప్రారంభించారు సయ్యద్ ముస్తఫా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోలార్ అపెక్స్ ఎండీ విచ్చేసిన షోయబ్ అలీ, నజీం షరీఫ్, సయ్యద్ మతిన్, సయ్యద్ మోహిజ్, గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వెల్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ గుప్తా, గజ్వెల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఆజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ సయ్యద్ మతిన్ ను అభినందించారు. గజ్వెల్ పట్టణంలో సోలార్ అపెక్స్ స్థాపించడం ఎంతో గర్వకారణమని, ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. సోలార్ అపెక్స్ వలన యువతకు ఉపాధి కలుగుతుందని, దీని వలన ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సోలార్ అపెక్స్ సంస్థల ద్వారా సబ్సిడీ లభిస్తుందని యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ పట్టణ మైనార్టీ నాయకులు మహమ్మద్ సకీన్, ఇర్ఫాన్, రెహమానీ, ఆసిం షరీఫ్, అరుణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గజ్వెల్ ప్రాంగణంలో మా సయ్యద్ మతిన్ అలాగే వారి సోదరుడు మోయిజ్ భాయ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వెల్ ప్రాంతంలో అపెక్స్ సోలార్ అనే ఒక సోలార్ సిస్టమ్ని ఇక్కడ అవుట్లెట్ తీసుకురావడం, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం నిజంగా సంతోషకరమైన రోజు. సోలార్ పవర్ ద్వారా అంటే వాళ్ళు ఇక్కడ చాలా విశేషమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనకు డొమెస్టిక్ హీటర్ సిస్టమే కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ మనకి ఏదైతే కరెంట్ రిక్వైర్మెంట్ వాటికే కావచ్చు, లేకపోతే కమర్షియల్ రిక్వైర్మెంటే కావచ్చు, సోలార్ ఫెన్సింగే కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఫెసిలిటీస్తో ఈరోజు స్థానిక గజ్వెల్లో ఇక్కడ సోలార్ అపెక్స్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా డొమెస్టిక్కి కావాల్సిన ఒక ఇంటికి కావాల్సిన పవర్ సప్లైలో ఒక 3 కిలోవాట్స్ నుంచి మొదలు పెడితే దాదాపు మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు ఇక్కడ సంస్థను ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఒక 2 lakhs తోని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు సబ్సిడీగా ఒక 78,000 మనకు వస్తుంది. మిగతా అమౌంట్ కూడా వాళ్ళు ఈఎంఐలో కన్వర్ట్ చేసే అవకాశాన్ని కూడా వాళ్ళు కల్పిస్తున్నారు. సో టోటల్గా ఒక యూజర్ 0 మనీతోని మనకి ఇక్కడ సోలార్ని ఇన్స్టాల్ చేసుకునే విధంగా వాళ్ళు ఇక్కడ ఫెసిలిటీ ఏర్పరుస్తున్నారు. సో ఈ సందర్భంగా ఒక మంచి అవకాశాన్ని గజ్వెల్ ప్రజలకు అందిస్తున్నటువంటి మా సయ్యద్ మతిన్ అండ్ వారి బ్రదర్ మోయిజ్ గారికి గజ్వెల్ ప్రజానికాన్ని తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోలార్ అపెక్స్ ఫౌండర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సొంత నాలెడ్జ్తోని ఈ యొక్క సోలార్ సిస్టమ్ను ఒక అసెంబుల్డ్ సిస్టమ్ని ఇక్కడ గజ్వెల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం నిజంగా సంతోషకరమైన విషయం. సో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సో గజ్వెల్ ప్రజానికం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సోలార్ అపెక్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే అందరి ఆశీర్వాదం ఇలాగే మాపై కొనసాగాలని కోరుకుంటూ గజ్వెల్ పట్టణంలో సోలార్ సిస్టమ్ను ఇక్కడ ప్రారంభించడం చేయడం జరిగింది. ఈ సోలార్ వల్ల మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు చాలా లాభం ఉంటుంది. ఎలాగైతే మనం కరెంటు బిల్లు నెల నెలా కట్టుకుంటామో అలాగే అలా కట్టుకునే విధంగా ఇక్కడ మన దగ్గర వసతులు ఉన్నాయి. మనకు ఏదైతే మనము సోలార్ సిస్టమ్ ఇస్తామో ఫుల్ బ్యాంక్ లోన్ తోటి మనకు చేయడం జరుగుతుంది. అలాగే అందులో 30% వరకు సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ పోను మనము ఇన్స్టాల్మెంట్ టైప్ కట్టుకుంటే 3 నెలల్లో మనం కరెంటు బిల్లు ఎలాగ కట్టుకుంటామో అలా ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటే మనకు 3 నెలల తర్వాత ఇంకా 22 నెలలు మనకు ఫ్రీగా కరెంట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ మనం సోలార్ సిస్టమ్ 25 ఏళ్ళు గ్యారంటీ కలదు, 25 years గ్యారంటీ ఉంది. అందులో మనం కరెంట్ కట్టుకునే విధంగా 3 సంవత్సరాలు కట్టుకుంటే మనకు తర్వాత ఫ్రీగా ఉంటుంది. కాబట్టి మధ్యతరగతి వాళ్ళకు చాలా అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే దీనికి అవేర్నెస్ కోసం మేము ప్రతి గడపకు పోయి దీని అవేర్నెస్ తీసుకొచ్చి మనం సోలార్ తెచ్చే విధంగా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే కోరుకుంటుందో దాని విధంగా అందరికీ सोलर सिस्टम చేసే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। आज बहुत अच्छा दिन है बिकॉज सोलर अपेक्स जो एक रेप्यूटेड कंपनी है आज गजवेल में लॉन्च हो चुकी है। हम एक 8 इयर्स पुराना कंपनी है जो रेसिडेंशियल कमर्शियल इंडस्ट्रियल सेगमेंट में हमारे सर्विसेज प्रोवाइड करते हैं। तो आज गजवेल में हमारा सोलर अपेक्स का ब्रांच लॉन्च हो चुका है, जिससे गजवेल का जो जितना भी पावर कंजप्शन है वी आर एक्सपेक्टिंग कि भाई जितना 100% घर है यहाँ पे वो सोलराइज हो जाए और बिना कोल इस्तेमाल करे, बिना कुछ
दूसरा पावर सोर्स इस्तेमाल करें, प्योर सस्टेनेबल एनर्जी के थ्रू ये गजवेल को सोलार के थ्रू पावर करने के लिए हम यहाँ आए हुए हैं। सबसे बड़ी चीज़ ये है कि जो सेंट्रल गवर्नमेंट हमें इस स्कीम के लिए एवरी डोमेस्टिक हाउस के लिए 78,000 का सब्सिडी दे रही है, और आप जितने भी सोलार लगाएंगे और जितना भी इसका एक्सपेंसेस आएगा उसका 3 से 4 साल में आपको रिटर्न ऑफ इन्वेस्टमेंट आएगा। और सबसे इम्पोर्टेंट चीज़ ये है कि 25 ईयर्स तक आपको फ्री इलेक्ट्रिसिटी मिलेगा। आज ईवी व्हीकल्स और ईवी कार्स का रेवोल्यूशन स्टार्ट हो रहा है, तो जब आज आप अगर सोलार में स्विच करते हैं तो आपको 25 इयर्स तक आपकी व्हीकल के लिए कुछ भी फ्यूल की जरूरत नहीं पड़ेगी। सोलार के थ्रू आप इस ईवी व्हीकल्स को भी चार्ज कर सकेंगे। तो हम 4-5 इंपॉर्टेंट चीजें हैं फॉर गजवेल। दिस वीक वी आर प्रोवाइडिंग 10% फ्लैट डिस्काउंट ऑन एवरी प्रोडक्ट। सो एंड वी आर गिविंग लाइक आप जितना इलेक्ट्रिसिटी बिल पे करते हैं उतना ही आपको मंथली पेमेंट कर रहे हैं, हम आपके घर पे सोलार लगवा देंगे। सो गजवेल, बी रेडी, वी आर हियर टू पावर द गजवेल। थैंक यू। అపెక్స్ సోలార్ సిస్టాన్ని సోదరుడు సయ్యద్ మతీన్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి గృహానికి కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ మనం తీసుకుంటాం. ముఖ్యంగా వ్యాపార కేంద్రాలు కానీ గృహస్థులే కానీ మనము విద్యుత్ వినియోగం చేసుకుంటాం కాబట్టి ఈ విద్యుత్ వినియోగానికి ప్రతి నెల కూడా మనం బిల్లు చెల్లించకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు డిస్కనెక్టర్ కూడా చేస్తారు. కాబట్టి ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ విద్యుత్ వినియోగాన్ని మనం సద్వినియోగం చేసుకునే దిశగా ఈ అపెక్స్ సోలార్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఇప్పుడు మనము 1 కిలోవాట్ నుంచి మొదలు పెడితే దాదాపుగా 10 కిలోవాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి 2 లక్షల మనం వినియోగించినట్టుంటే సబ్సిడీ కూడా 75,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. దీనికి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క మిగతా అమౌంట్ కూడా ఈఎంఐ ద్వారా చెల్లించే అవకాశము ఇందులో ఉంటుంది. కాబట్టి ఇది సదావకాశం. అందుకే గజ్వేల్ పట్టణ ప్రజలు దీన్ని వినియోగించుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సబ్సిడీని మనము పొందాలని కోరుకుంటూ, మనము ఈ సోలార్ సిస్టమ్ చాలా మంచిది, దాన్ని మెయింటైన్ కూడా చేసుకుంటే దాదాపుగా 25 సంవత్సరాలు కూడా మనకు ఇది వినియోగంలోకి వస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశంగా ఈ అవకాశాన్ని మనకు అందించేటువంటి అవకాశాన్ని సోదరుడు మతీన్ గారు ఈరోజు దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి మేము కూడా పాల్గొనడము సంతోషం వ్యక్తం చేస్తూ, నాతో వచ్చిన మా మాజీ కౌన్సిలర్ దుర్గాప్రసాద్ గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు చాలామంది, నేతి శ్రీనివాస్ గారు, ఎన్సి సంతోష్ గారు, మన భిక్షపతి గారు, నాగేందర్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకొని రాబో దినాలలో ఈ యొక్క సోలార్ సిస్టాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. अगर आप सोलार प्लांट लगाएंगे तो इसकी जो कॉस्टिंग है वो अराउंड 2 लाख रुपए है। 3 किलोवाट अगर आप लगा रहे हैं सोलार पैनल्स तो उसकी वैल्यू है 2 लाख रुपए। तो आज इनॉग्रेशन के टाइम पे हम लोग 10% डिस्काउंट उसके ऊपर लगाए हैं। जो भी आप लोग सोलार पैनल्स लेना चाह रहे हैं और अपने घरों पे लगाना चाह रहे हैं, तो अगर आप सोलार पैनल्स लगाएंगे तो आपको गवर्नमेंट से 78,000 की सब्सिडी मिलेगी और आपको क्या है इलेक्ट्रिसिटी बिल आपका मंथली रिड्यूस होगा। तो इसमें जो है हमारे मोइज़ भाई है, मतीन साहब है और हमारे साथी है नाजिम शरीफ है, ये लोग सब आए हुए हैं। आज हमारी टीम पूरी आई हुई है और मतीन साहब जो है यहाँ पे निकाल के आपको देंगे कि बिल आपका कितना आ रहा है और कितना सोलार पैनल्स लगाने से आप अपना इलेक्ट्रिसिटी बिल सेव कर सकते हैं। और ये ऐसी टेक्नोलॉजी है जो क़यामत तक चलने वाली है, क्योंकि सूरज जो है सब चीज़ ख़त्म हो जाएंगे, लेकिन सूरज ख़त्म होगा क्या? ख़त्म होता सूरज? कब ख़त्म होगा सूरज? क़यामत आ चाह रहे हैं कि आप जो भी लोग इंटरेस्टेड है, जो भी लोग लगाना चाह रहे हैं सोलार पैनल्स, वो हमसे रुजू हुए तो हम लोग उनको क्या है गाइड करेंगे कि कैसा सोलार पैनल्स चलता है और आप कैसा इलेक्ट्रिसिटी बिल रिड्यूस कर सकते हैं और इन्वायरमेंट के लिए क्या बेनिफिट्स आप प्रोवाइड कर सकते हैं। ठीक है।
आके ठहर गया है कि हमारे पास टेक्नोलॉजी जो है अभी चेंज हो गई, एडवांस टेक्नोलॉजी में है। तो टॉपकॉन पैनल्स आ रहे हैं, मैं आपको अभी लाइव प्रोजेक्ट में मेरा दिखा सकता हूँ कि अभी आज का जनरेशन कितना हुआ है, ठीक है। इसमें कैसा है, आपका जो इलेक्ट्रिसिटी जो जनरेट होता ना, उसको वॉट जो है आपको 5 यूनिट देता, लेकिन अभी ये जो लाइट कम है इसकी वजह से आपको 2 यूनिट 3 यूनिट जनरेट करेगा वो, लेकिन जनरेट करेगा आपको, जैसा आपको पावर मिलेगा, पावर कम मिलेगा। लेकिन तेलंगाना एक ऐसा स्टेट है जिसमें 365, जिसका इलेक्ट्रिसिटी बिल था अराउंड एक 2 लाख रुपए का बिल, 3 लाख रुपए का बिल था। तो हम लोग उसको सोलार प्लांट लगा के सेटअप करके दिए, अभी उसका बिल आ रहा है अप्रॉक्सीमेट एक 50,000 रुपये बिल आ रहा है। और एक कंपनी है जो मैन्युफैक्चरिंग कंपनी है जिसका 60 लैक्स का बिल था, अभी उसका बिल जो है 3 लाख रुपये बिल आ रहा है। घरों के लिए क्या है, आप सोलार प्लांट लगाना है जिसमें सेंट्रल गवर्नमेंट आपको 78,000 की सब्सिडी देगी। लेट एग्जाम्पल के तौर पे 2 लाख का आपका कॉस्टिंग हो रहा है सोलार सेटअप करने के लिए, तो आज के लिए हम 1,80,000 में आपको दे देंगे वो, और उसमें भी 78,000 रुपीज़ आपके रिटर्न होंगे उसमें। आपका मंथली 3,000 रुपये तक मंथली बिल सेव होगा। 300 यूनिट आएंगे आपको, 300 से 350 नहीं, एक महीने में 350 यूनिट आपको मिलेंगे, एक महीने में वॉट तक। तो इसमें क्या है, आप 2 लाख का बिल, जो 2 लाख रुपये आप जो पे कर रहे हैं उसमें 78,000 सब्सिडी मिलेगी, और मंथली आपका जो इलेक्ट्रिसिटी बिल है वो ज़ीरो हो जाएगा। मिनिमम चार्जेस आपको पे करना पड़ेगा। तो इसमें कैसा है, ये इसमें हम बैटरी बैकअप नहीं दे रहे हैं, हम डायरेक्ट गवर्नमेंट से कनेक्टेड रहेगा ये। तो अब जितना भी पावर जनरेट करेंगे वो आप यूज़ करने के बाद जो पावर बच जाएगा वो गवर्नमेंट को एक्सपोर्ट होगा, और फिर रात में आप गवर्नमेंट से पावर लेंगे। तो स्ट्रीट लाइट है सोलर की, खाली जमीन है तो ये लगा के गवर्नमेंट सामने को लो भाई पीछे चलो। श्रीनिवास गुप्ता